శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలైనా, పురుషులైనా, భార్య అయినా, భర్త అయినా, ఇంకెవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట వినాలంటే నేను చెప్పే ఈ చిన్న పరిహారం అనేది, అంటే ఆవు పాలతో మీరు ఒక మంత్రాన్ని కనుక 108 సార్లు చదివినట్లయితే వారు ఎవరైనా సరే మీకు ఇష్టం వచ్చినట్టుగా వశమవుతారనమాట. అంత పవర్ ఉందన్నమాట. ఆ మంత్రం ఏంటంటే కామదేవుని యొక్క వశీకరణ మంత్రం. అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది నేను మీకు ఎలా చెప్పాలో పూర్తిగా తెలియచేస్తాను. ఇలాంటి వశీకరణము మంచి ఉద్దేశంతో చేయాలి. ఎవరైనా సరే చెడు ఉద్దేశం చేస్తే అటువంటి వారికి రిజల్ట్ అనేది రాదు. ఈరోజు వీడియోలో ఎవరైతే ప్రేమ సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఈ యొక్క వీడియో బాగా పనిచేస్తుంది. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ భార్య కానీ, భర్త కానీ, లేకపోతే మీ మధ్య మూడో వ్యక్తి ఉన్నా సరే ఆ వ్యక్తి దూరం అయ్యి మళ్ళీ మీ సొంతం చేసుకోవడం కోసం మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ పరిహారం అనేది ఎప్పుడైనా ఏ రోజైనా సరే చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు మొదటిగా ఆవు పాలు తెచ్చుకోండి. అంటే మరిగించిన పాలు కాకుండా, అంటే కాచిన పాలు కాకుండా పచ్చి పాలను తెచ్చుకొని ఏం చేస్తారంటే ఒక గిన్నెను తీసుకోండి. ఆ గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో మీరు ఉదయం పూట మీరు ఆ గిన్నెలో ఏం చేస్తారంటే ఆవు పాలు పోసేసి దాంట్లో 2 చుక్కలు తేనెను వేయండి. తేనెను వేసిన తర్వాత ఆ గిన్నె మీ ముందు పెట్టుకొని ఈ వీడియోలో ఈ మంత్రం ఇస్తాను చూడండి. కామదేవాయ వశీకరణ మంత్రం అన్నమాట. ఈ మంత్రం ఏంటంటే 108 సార్లు చూస్తూ చదవాలన్నమాట. అంటే ఆ పాల వైపు చూస్తూ చదవాలి. 108 సార్లు చదివేటప్పుడు మీకు ఎటువంటి స్త్రీ పేరు కానీ, పురుషుడు పేరు కానీ పెట్టి చదవాల్సిన అవసరమే లేదు. మామూలుగా చదువుకోవడమే. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ మంత్రం ఏంటంటే ఓం మదన కామదేవాయ ఫట్ స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం మదన కామదేవాయ ఫట్ స్వాహ. ఓం మదన కామదేవాయ ఫట్ స్వాహ. ఓం మదన కామదేవాయ ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు గిన్నె వైపు, పాలు ఉన్న గిన్నె వైపు చూస్తూ చదవాలన్నమాట. ఇది చదివేటప్పుడు ఎటువంటి స్త్రీలు, పురుషులు పేరు చదవాల్సిన అవసరమే లేదు. 108 సార్లు చదివిన తర్వాత ఏం చేస్తారంటే ఈ పాలును సాయంత్రం పూట లేదంటే మరుసటి రోజు ఉదయాన్నైనా సరే మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు ఉంటే, అంటే శివాలయంలో ఎక్కువగా గుళ్ళో రావి చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి అక్కడికైనా వెళ్ళచ్చు. లేదంటే మీ దగ్గర ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ గిన్నెలో ఉన్న పాలును ఏం చేస్తారంటే ఆ చెట్టు దగ్గర, వేల దగ్గర పాలును పోస్తూ ఈ మంత్రాన్ని మరొక 54 సార్లు చదవాలన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ స్త్రీ పేరు పెట్టి మంత్రం చదవాలి. స్త్రీ అనుకోండి, అంటే మీకు ఎవరైతే ఇష్టమో ఆ పేరు పెట్టి ఈ మంత్రాన్ని చదువుకోవాలన్నమాట. ఈ విధంగా 54 సార్లు చదువుతూ ఈ యొక్క పాలను ఆ చెట్టు వేర్ల మీద, అంటే ఆ రావి చెట్టు అంటే వేర్ల మీద పోసేసి ఆ గిన్నె అక్కడ పెట్టేసి మనస్ఫూర్తిగా రావి చెట్టుకి నమస్కరించుకొని నేను అనుకున్న కోరిక నాకు నెరవేరాలి అనుకుని అక్కడి నుంచి వచ్చేయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు కొన్ని రోజుల్లోనే ఎవరినైతే మీరు వశం చేసుకోవాలి అనుకుంటున్నారో స్త్రీ అయినా, పురుషులైనా, ఎవరైనా సరే మీకు వశం అవ్వడం అనేది జరుగుతుంది. చాలా పవర్ఫుల్ అయిన కామదేవుని యొక్క మంత్రం. చాలా సింపుల్ మంత్రం అన్నమాట. ఇది చక్కగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా చేసుకుంటే 100కి 100% రిజల్ట్ అనేది వస్తుంది. మరి మేము ఈ తంత్రాలు చదవలేమంటే మా పరిస్థితి ఎలా ఏమిటంటే, మీకు యూనివర్స్కి సంబంధించిన ఒక చిన్న రెమెడీ చెప్తాను కదా, దీంట్లో ఎటువంటి తంత్రాలు ఉండవసరం లేదు. ఒక వైట్ పేపర్ని తీసుకోండి. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు దాని మీద ఒక లిస్ట్ రాసుకోండి. నేను పలానా స్త్రీని ప్రేమిస్తున్నాను, లేదంటే మేము సంతోషంగా ఉన్నాము, ఆ స్త్రీ నాతో మాట్లాడుతుంది, నాకు రోజు ఫోన్ చేస్తుందని ఈ విధంగా పాజిటివ్గా రాసుకోండి. అలా రాసిన కాగితాన్ని మీరు ఏం
చేస్తారంటే కరెక్ట్గా మీకు నిద్ర వస్తుంది కదా, మీరు నిద్రపోతున్నాం అనుకున్నప్పుడు ఆ పేపర్ని మీ ఎడమ చేతిలో పెట్టేసి, అంటే దాని మీద మీ కుడి చేతిని కూడా పెట్టి మీకున్న కోరిక ఏదైతే రాస్తారో అదంతా ఊహించుకొని ఆ పేపర్ని తీసుకొని మీరు నిద్రపోయేటప్పుడు దిండి కింద పెట్టేసి నిద్రపోండి. ఈ విధంగా 21 రోజులు చేయాలన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మీకు 21 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. ఇది యూనివర్స్ సంబంధించినటువంటి మంత్రం కాబట్టి ఈ రెండిట్లో ఏది చేసినా సరే మీకు మంచి ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవి మంచి కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి. చెడు కోసం మాత్రం ఎట్టి విధంగా కూడా ఉపయోగించకూడదు. చెడు కోసం ఉపయోగించుకున్నా సరే జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతో మీ యొక్క బంధంతో దగ్గరయ్యి మీ యొక్క బంధంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.